హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పనీశ్వర్ సార్. ఈరోజు మనం తెలంగాణ వ్యవసాయంపై ఐసిఏఆర్ ఇచ్చినటువంటి నివేదికను చూద్దాం. మరి ఈ నివేదికను మనం పరిశీలించడానికి బిఫోర్ ఐసిఏఆర్ అంటే ఏంటో చూడాలి. ఐసిఏఆర్ అంటున్నారు. దీన్ని తెలుగులో భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంటున్నారు. ఏమని పిలుస్తున్నారా దీన్ని తెలుగులో అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి. సో భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని పరిశోధనలు వీళ్ళు చేస్తూ ఉంటారు. సో సో ఈ ఐసిఏఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటున్నారు. ఐ ఫర్ ఇండియన్, సి ఫర్ కౌన్సిల్, ఏ ఫర్ అగ్రికల్చర్, ఆర్ ఫర్ రీసెర్చ్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరి ఈరోజు ఈ నివేదిక గురించి మనం ఎందుకు చర్చించాల్సినటువంటి ప్రాధాన్యత ఏముంది అన్నటువంటి విషయాలను చూస్తే, ప్రధానమంత్రి మోడీ గారు 2022-23 కంతా 2022-23 నాటికి దేశంలోని రైతులందరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నారు. సో ఈ ప్రభుత్వం అంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే 2022-23 కంతా దేశంలోని రైతులందరికీ ఆదాయాన్ని రెట్టింపు చెయ్యాలా అన్నటువంటి సంకల్పంతో పనిచేస్తుంది. ఈ లక్ష్యంతో పనిచేస్తుంది. మరి ఈ లక్ష్యంతో పని చేయాలన్నప్పుడు రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రాలలో రైతులు ఏ విధమైనటువంటి వ్యవసాయదారుడు ఏ విధమైనటువంటి ఆదాయాన్ని తీసుకుంటున్నాడు, ఆ వ్యవసాయదారుడి యొక్క ఆదాయం పెరగాలి అంటే ఏం చేయాలా అన్నటువంటి అంశాన్ని పరిశీలించడానికి భారత వ్యవసాయ పరిశోధన మండలిని అపాయింట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటున్నారు. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి దాన్ని ఇచ్చారు. మరి ఈ ఐసిఏఆర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ చెప్పినటువంటి విషయాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వేరువేరుగా ఆ నివేదికలను సిఫార్సులను ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఈ క్లాస్లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సిఫార్సులు ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో రైతు అభివృద్ధి చెందడానికి, రైతు ఆదాయాన్ని పెంచుకోవడానికి వీళ్ళు ఏం సిఫార్సు చేశారన్న దాన్ని చూసినట్లయితే, రైతు కుటుంబాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. 2015-16 సంవత్సరాన్ని క్రైటీరియాగా తీసుకుంటున్నారు. 2015-16 సంవత్సరంలో తెలంగాణలో సగటు రైతు కుటుంబం ఆర్జించినటువంటి మొత్తం గురించి చెప్తున్నారు. తెలంగాణలో సగటు రైతు కుటుంబం ఆర్జించినటువంటి మొత్తం, ఆర్జించిన టోటల్ అంటే మొత్తం ఎంతైతే సంపాదించిందో ఆ ఆర్జించిన టోటల్ని 75,732 రూపాయలుగా చెప్తున్నారు. 75,732 రూపీస్. సో 75,732 రూపాయలుగా చెప్తున్నారు. మరి అదేవిధంగా 2022-23 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి పెంచాలంటున్నారయ్యా అంటే కంప్లీట్గా వ్యవసాయ ఉత్పత్తులన్నీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తులను పెంచాలి. మరి ఈ విధంగా పెంచాలి అంటే ఏం చేయాలి? ప్రస్తుతం చూసినట్లయితే తెలంగాణ విషయానికి వస్తే వ్యవసాయ ఉత్పత్తులతో పాటుగా పాల ఉత్పత్తి, మేకల పెంపకాన్ని పెంచాలని ఐసిఏఆర్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏం పెంచమంటున్నారు? పాల ఉత్పత్తి అంటే పాల ఉత్పత్తిని కూడా పెంచాలి. అదేవిధంగా మేకలను కూడా పెంచాలి, మేకల ఉత్పత్తిని కూడా పెంచాలి అన్నటువంటి
సిఫార్సులు ఇస్తున్నారు అంటే మేకల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయం వీళ్ళు చెప్తున్నారు. మేకల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని. మరి చూసినట్లయితే సగటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు అంత ఆదాయం వస్తుందంటే అన్నిటి నుంచి వస్తుందా లేదా అన్నటువంటి దాన్ని చూడాలంటే మరి రైతుకు ఆదాయం రెట్టింపు అవ్వాలి, ఇది కాన్సెప్ట్. ఈ రైతుకు ఆదాయం రెట్టింపు అవ్వాలంటే పంట సాగు ఒక్కటి సరిపోదు, ఆదాయం రెట్టింపు కావాలి అంటే ఆదాయం రెట్టింపు కావాలంటే పంట సాగు ఒక్కటి సరిపోదు, మత్స్య ఉత్పత్తులను అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనేటువంటి కాన్సెప్ట్ చెప్పారు. పంట సాగుతో పాటు అంటే పంట సాగు చేయాలి, దాంతోపాటు అడిషనల్గా ఏం చేస్తున్నారు, మత్స్య ఉత్పత్తులను పెంచాలి. మత్స్య సంపదను పెంచుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి దీన్ని పెంచుకోవాలి. అదేవిధంగా అటవీ సంపదను కూడా డెవలప్ చేసుకోవాలి. అటవీ సంపదను పెంచుకోవాలి. ఇవి ఎవరు చెప్తున్నారయ్యా కాన్సెప్ట్స్ అంటే ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి వారు దీని గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి ఈ నివేదికలో సమగ్రంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఎలాంటి సిఫార్సులు చేశారు, ఈ సిఫార్సుల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి, ఆ ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. ICAR తెలంగాణకు చేసినటువంటి సిఫార్సులు. ICAR తెలంగాణకు చేసినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. సిఫార్సులు, ఈ సిఫార్సులు ఎందుకు చేశారు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడం కొరకు చేశారు. మరి వీళ్ళు క్లియర్గా తెలంగాణలో రైతుల యొక్క ఆదాయం పెరగాలంటే ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత నుంచి ఎంతకు పెరగాలన్నటువంటి దాన్ని చూడాలి. వీళ్ళు 2015-16 ఇయర్ క్రైటీరియాగా తీసుకున్నప్పుడు సగటు ఒక రైతు కుటుంబం ఆర్జించేటువంటి మొత్తాన్ని 75,732 రూపాయలకు చెప్పారు. ఇది ఒక సంవత్సరానికి సగటు ఒక రైతు ఆర్జించేటువంటి మొత్తం 75,732 రూపాయలుగా చెప్తున్నారు. ఇందులో పంటలతో వచ్చేటువంటి ఆదాయం అంటే పంటల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత అయ్యా అంటే 67.2%. 67.2%. దేంట్లో ఈ 75,732లో పంటల ద్వారా వచ్చేటువంటి ఆదాయము, పంటల ద్వారా వచ్చేటువంటి ఆదాయం చూసినట్లయితే 67.2%. మరి అదేవిధంగా పాడి పరిశ్రమ నుంచి ఎంత వస్తుందయ్యా అంటే పాడి పరిశ్రమల నుంచి ఎంత ఆదాయం వస్తుందయ్యా అంటే 4,448 రూపాయలుగా దీన్ని చెప్పడం జరిగింది. 4,488 రూపాయలుగా దీన్ని చెప్పడం జరిగింది. పాడి పరిశ్రమల నుంచి ఎంత వస్తుందయ్యా అంటే 4,488 రూపాయలుగా. అదేవిధంగా వ్యవసాయేతర పనులు అంటే వ్యవసాయం కాకుండా చేసేటువంటి ఇతర పనుల నుంచి 3,120 రూపాయలు వస్తున్నాయి. వ్యవసాయేతర పనుల ద్వారా అంటే వ్యవసాయం కాకుండా ఇంకా ఇతర పనులు చేస్తుంటే వీళ్ళలో కేవలం 3,120 రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందంట. సంవత్సరం మొత్తానికి అండి, గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరం మొత్తానికి 3,120 రూపాయలు అంటే వాడు ఏం తినాలి, ఏం బతకాలి, ఇవన్నీ కూడా వ్యవసాయేతర అంటే వ్యవసాయం కాకుండా ఇతర మార్గాల ద్వారా. ఇక కూలీ ద్వారా వచ్చేటువంటి వేతనం, కూలీ ద్వారా వచ్చే వేతనం చూసినట్లయితే దీని ద్వారా కూలీ ద్వారా వచ్చేటువంటి వేతనం 17,400 రూపాయలు ఉంది. 17,400 రూపాయలు అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా రైతులే, కానీ కొంతమంది వ్యవసాయం గిట్టుబాటు కాక కూలీలు చేసుకుంటూ బతికేటువంటి కుటుంబాలు కావచ్చు, వ్యవసాయం గిట్టుబాటు కాక వ్యవసాయేతర పనులు చేసుకుంటుండొచ్చు,
పంటల ద్వారా ఎక్కువ రాక పాడి పరిశ్రమ అంటే పాలు పితుక్కుంటూనో పాడి పరిశ్రమలో వాటి మీద ఉండేటువంటి వాళ్ళు, ఇది ప్రస్తుత రాష్ట్రంలో ఉండేటువంటి పొజిషన్. మరి ఈ పొజిషన్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంతకన్నా బెటర్గా ఉండాలి అంటే ఈ ఐసిఏ వారు ఏం చెప్తున్నారు ఇంతకన్నా బెటర్గా ఉండడం కొరకు అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే, వీరు ఇచ్చేటువంటి నివేదికలు, ఈ నివేదికలు ఎప్పుడైనా నివేదిక చదివేటప్పుడు ప్రస్తుత కండిషన్ ఎలా ఉండబోవడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు. ఇక వీళ్ళ సిఫార్సులో చూసినట్లయితే రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంది. సో వాటిని సాగు చేయడం వల్ల దిగుమతి పెరగవచ్చు, దీంతో ఆదాయం రెట్టింపు చేసుకోవచ్చు అని. సో ఇంకా రాష్ట్రంలో చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, వీటి వల్ల ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉందంట. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, వీటి మీద దృష్టి పెట్టండి, ఇవి ఎక్కువగా తీసుకురండి అని చెప్తున్నారు. అంటే వీటి యొక్క సాగులో దిగుబడిని పెంచడం ద్వారా, అంటే పండ్ల కానీ, కూరగాయలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ సాగు చేసేటువంటి పర్సంటేజ్ పెంచి వాటిని డెవలప్ చేస్తే రైతు ఆదాయ మార్గం ఇప్పటికన్నా బెటర్గా ఉంటుంది. సో రైతులందరూ ఇప్పుడు వరి పంటనే ఎక్కువగా వేస్తున్నారు, వీటి జోలికి ఎవరు పోవట్లేదు. పండ్ల తోటలు కానీ, కూరగాయలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ వాటిని డెవలప్ చేస్తే తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయ్యేటువంటి, అంటే రైతుకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా పంట ఉత్పాదకత పెరిగితే 33% రైతు ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. సో పంట ఉత్పాదకత పెరిగితే 33% రైతు ఆదాయం పెరుగుతుందంట. సో పంట ఉత్పాదకత పెరిగితే రైతు ఆదాయం 33% పెరుగుతుంది. ఈ మాట చెప్పింది ఎవరు? నీతి ఆయోగ్. ఎస్ రైట్. నీతి ఆయోగ్ ఏం అభిప్రాయపడిందంటే తెలంగాణలో పంట ఉత్పాదకత పెరిగితే రైతులకు ఆదాయం 33% పెరుగుతుందని. అదేవిధంగా వీళ్ళు ఏమంటున్నారంటే ఉత్పాదకత ఒకటే కాదు, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే కూడా 33% రైతులకు ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. సో పంటకు గిట్టుబాటు ధర కల్పించిన, అంటే ఇప్పుడు పండుతున్న పంటకు గిట్టుబాటు ధర సరిగ్గా లేదని గిట్టుబాటు ధర కల్పించిన 33% తెలంగాణ రైతు ఆదాయం పెరుగును. సో పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పటికీ కూడా 33% పెరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఇతర మార్గాలు ఉన్నాయి తెలంగాణలో. ఈ ఇతర మార్గాల మీద దృష్టి పెట్టినట్లయితే 33% ఆదాయము పెరగవచ్చును. అంటే ఆదాయం పెంచుకోవడానికి ఇక్కడ చూపించేటువంటి మార్గాలు ఏంటంటే, ఒకటి పంట ఉత్పాదకత పెంచాలి, అలా పెంచడం వల్ల 33% ఆదాయం వస్తుంది. నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. వాళ్ళు అభిప్రాయపడిన పంట ఉత్పాదకతనే కాకుండా పంటకు గిట్టుబాటు ధర కల్పించినట్లయితే 33% ఆదాయం వస్తుంది. ఇతర మార్గాల ద్వారా కూడా 33% ఆదాయం వస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతంలో చూసినట్లయితే తెలంగాణలో గ్రామీణ యువత నిరుద్యోగులుగా ఎక్కువగా ఉన్నారు. గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల్లో ఉండేటువంటి ఈ నిరుద్యోగుల కొరకు అగ్రి క్లినిక్లను ఏర్పాటు చేయాలని చెప్పింది. అగ్రి క్లినిక్స్ని ఏర్పాటు చేయాలని. ఈ ఎవరి కోసము? గ్రామాలలో నివసించేటువంటి నిరుద్యోగుల కోసము. ఎవరి కోసం ఇది? గ్రామీణ నిరుద్యోగుల కోసము. గ్రామీణ నిరుద్యోగుల కోసం ఏం చేస్తున్నారు? అగ్రి క్లినిక్స్ని ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. సో ఈ విధంగా అగ్రి క్లినిక్లను ఏర్పాటు చేస్తే వ్యవసాయం అనేటువంటిది డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని. మరి అదేవిధంగా చూసినట్లయితే ప్రభుత్వం పాడి పరిశ్రమలకు సంబంధించి 1000 కోట్లను, కోళ్ల పరిశ్రమలకు సంబంధించి ఒక 500 కోట్లను, గొర్రెల మేకల అభివృద్ధికి 500 కోట్లను రుణాలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే, మరి రాష్ట్రంలో ఇతర ఉత్పత్తి చేయాలి కాబట్టి పాడి పరిశ్రమ కొరకు, పాడి
పరిశ్రమ డెవలప్మెంట్కు ఒక 1000 కోట్లు అవుతాయి. పాడి పరిశ్రమ డెవలప్ అయ్యే కొరకు 1000 కోట్లు అవుతాయి. కోళ్ల పరిశ్రమ కొరకు 500 కోట్లు అవుతాయి. అదేవిధంగా వీటితో పాటుగా గొర్రెలు మేకల అభివృద్ధికి 5,000 కోట్ల రూపాయలు అవుతాయి. సో గొర్రెలు మేకల అభివృద్ధికి 5,000 కోట్లు. ఈ విధంగా ప్రభుత్వము అప్పుగానో ఇతర మార్గాల ద్వారానో సమకూర్చుకొని రైతులకు ఇవి కల్పించినట్లయితే తెలంగాణ ఆదాయం పెరిగేటువంటి అవకాశము ఉంది. ఇక పంట విధానాల్లో కూడా చూసినట్లయితే తృణధాన్యాల విషయంలో, అదేవిధంగా కందుల విషయంలో చూసినట్లయితే కందులు, తృణధాన్యాలు, కుసుమల వంటి పంటలు పండించే రైతులను సంఘాలుగా ఏర్పరచాలంటుంది. కందులు, తృణధాన్యాలు, కుసుమలు, వీటిని పండించేటువంటి ఈ మూడింటిని పండించేటువంటి రైతులను ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసి, సంఘాలుగా ఏర్పాటు చేసి ఈ సంఘాలకు ప్రోత్సాహం ఇస్తూ ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని పాడుతున్నారు. అవసరం ఉందని ఈ ఐసిఆర్ తన నివేదికలో పేర్కొంది. అదేవిధంగా విత్తన గ్రామ పథకం అనేటువంటి దాన్ని కూడా తీసుకురావాలని చెప్పింది. విత్తన గ్రామ పథకం అనేటువంటి దాన్ని కూడా తీసుకురావాలని చెప్పింది. సో మరి నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం కొరకే ఈ విత్తన గ్రామ పథకం అనేది. అంటే రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు లేకుండా నాసిరకం విత్తనాలు వాడడం వల్ల పంట అనుకున్నటువంటి దిగుమతి రాకపోవడం, ఉత్పత్తి రాకపోవడం అనేటువంటిది జరిగిందని సో వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఉద్యాన వన యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే వ్యవసాయ యూనివర్సిటీసు, అదేవిధంగా ఉద్యానవన యూనివర్సిటీసు, ఇవి రెండు కృషి చేస్తున్నాయి. వీటితో పాటుగా ఇక్రిషాట్ వంటి పరిశోధనలు చేసి వీటి రెండుతో పాటుగా ఇక్రిషాట్ చేసేటువంటి వీటి రెండింటితో పాటుగా ఇక్రిషాట్ కూడా వ్యవసాయం మీద చేసేటువంటి పరిశోధనలను కూడా, ఇక్రిషాట్ చేసే పరిశోధనని కూడా ఉపయోగించుకుంటే రైతులకు పంటలు పెరగడానికి, దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రైతుల యొక్క ఆదాయం పెరుగుతుంది అని ఐసిఏఆర్ సిఫార్సు చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, ఉద్యానవన యూనివర్సిటీ ఉంది. ఈ రెండు చేసేటువంటి యాక్టివిటీస్తో పాటుగా ఇక్రిషాట్లో జరిగినటువంటి పరిశోధనని కూడా మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే తెలంగాణలో రైతు ఆదాయం పెరుగుతుంది. ఇక రాష్ట్రంలో చూసినట్లయితే ఇంతవరకు 2016-17 సంవత్సరము, ఆ తర్వాత 19-20 సంవత్సరము, 19-20 సంవత్సరం, ఈ 2 సంవత్సరాలలో మాత్రమే అనుకున్నంతగా 10.5% అనేటువంటి వృద్ధి కనపడింది. 10.5%. అంటే ఇది 10.5%ని నిర్ణీత వృద్ధి అంటున్నారు. సో నిర్ణీత వృద్ధి అంటున్నారు. ఇది 10.5% నిర్ణీత వృద్ధి కనపడింది. సో ఈ నిర్ణీత శాతం కన్నా ఎక్కువ వృద్ధి రేటు ఈ 2 సంవత్సరాల్లో తప్ప మిగతా చోట ఎక్కడ కూడా కనపడలేదు అంటున్నారు. ఇది మనకు తెలంగాణ సిలబస్ చదవడానికి, తెలంగాణ అగ్రికల్చర్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అభ్యర్థులందరూ ఈరోజు న్యూస్ పేపర్లో ఉంది, అంటే 20వ తేదీ న్యూస్ పేపర్లో ఉంది. దీన్ని మీరందరూ కేర్ఫుల్గా అది కటింగ్స్ తీసుకొని చదువుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.